So 7 characteristics of great influencing dads. Number 1, dads should love what they do. మన తండ్రులుగా మనం ఏం చేయాలి? మనం ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండాలి. వేర్ యువర్ పెన్ అండ్ పేపర్, గెట్ యువర్ పెన్ అండ్ పేపర్, ఆల్ డాడీస్. మనం ఇన్ఫ్లుయెన్సర్స్గా, మంచి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండాలి మన పిల్లలకి అంటే మొట్టమొదట నాన్న పాత్రని నువ్వు ప్రేమించాలి. నేను నాన్న తండ్రి అయితేగా నేను నాన్న అది ఐ లవ్ టు బీ ఎ డాడ్. ఐ లవ్ టు బీ డాడ్. ఐ ఎంజాయ్ బీయింగ్ ఎ డాడ్. చాలామందికి తలకాయ నొప్పి, కొంతమందికి పిల్లలంటేనే చిరాకు. బట్ ఐ లవ్ బీయింగ్. సో నంబర్ 1, ఇఫ్ యూ హ్యావ్ టు బీ ఎ డాడ్ హూజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ప్రభావితం చేసే నాన్న అయితే నీ పాత్రను, నీ బాధ్యతను నువ్వు ప్రేమించాలి. నంబర్ 2, యూ షుడ్ లోడ్ ద బిగ్ పిక్చర్ ఇన్ టు ద కిడ్స్ మైండ్స్. అంటే పిల్లల మనస్సులో పెద్ద పిక్చర్, అంటే భవిష్యత్తు గురించి ఒక పెద్ద పిక్చరు నువ్వు ఇవ్వాలి. 3వది, దే లవ్ దేర్ ఫ్యామిలీ. నాన్నలకి ఫ్యామిలీ అంటే ఇష్టం, అందుకే తిరిగి వస్తున్నాడు ఇంటికి. యూ షుడ్ అండర్స్టాండ్. నాన్న తాగుతాడేమో, నాన్న ఏం చేస్తాడు, ఇట్స్ ఓకే, బట్ ఇంటికి తిరిగి వస్తున్నాడు. పక్కింటికి వెళ్ళట్లేదు, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, ఇంటికి తిరిగి వస్తున్నాడు. థ్యాంక్ గాడ్, డాడ్ ఈస్ కమింగ్ బ్యాక్ హోమ్. నెవర్ హేట్ యువర్ డాడ్, నెవర్ హేట్ యువర్ డాడ్. నంబర్ 4, దే లీడ్ దేర్ ఫ్యామిలీ బై బీయింగ్ గుడ్ ఎగ్జాంపుల్స్. మంచి ఉదాహరణలుగా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తారు. సి డాడీ, ఇఫ్ యు ఆర్ నాట్ అ గుడ్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ అ గుడ్ డాడీ. నువ్వు మందాత సిగరెట్ తాత పిల్లలు మీరు చేయకూడదు, ఇది చాలా తప్పు అంటే అది కష్టం. నువ్వు అబద్ధాలు ఆడతా పిల్లలు అబద్ధాలు ఆడకూడదు అంటే కష్టం. నువ్వు చెత్త పనులు చేసుకుంటూ పిల్లలు చేయకూడదు. నో, ఇట్ డజంట్ వర్క్ అవుట్. వీ నీడ్ టు సెట్ అవర్ సెల్స్ రైట్. ఉంటాయి మనకు కూడా కోరికలు, ఉంటాయి మనకు కూడా కొన్ని లైన్ దాటి చేయాలనేది ఉంటుంది. కొన్ని అనుకొని చేస్తాం, కొన్ని అనుకోకుండా చేస్తాం, అవుతాయి. వీ నీడ్ టు లీడ్ బై గుడ్ ఎగ్జాంపుల్. నంబర్ 5, we should teach, instruct, guide and train our kids in the way they should go. మనం పిల్లలకి నేర్పించాలి, జీవితాన్ని నేర్పించాలి, విలువలను, నైతిక విలువలను నేర్పించాలి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఏది చేయకూడదు ఏది చేయకూడదని నడిపించాలి, ఏ మార్గంలో నడవాలో వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. వాళ్ళ బాడీ, చాలామంది పిల్లలకి బాగా చదువుకుంటారు, వాడికి బాడీ లాంగ్వేజ్ ఉండదు, దరిద్రమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. తండ్రి నేర్పించాలి. ఆడపిల్లకి తల్లిని నేర్పించాలి, మగపిల్లడికి తండ్రిని నేర్పించాలి. నంబర్ 6, దే ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీ అమ్మ మ్యాక్సిమము ఈ నెల ఎట్లా గడుస్తుంది, 30 రోజులు, దానికి కావాల్సిన సరుకులు ఇవన్నీ ప్లాన్ చేసుకోండి, మంచిది. నాన్న 30 సంవత్సరాల అహెడ్ ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటి ఇది, సరే ఒక ఇల్లు, పిల్లలందరూ వాడు పోవటానికి ఒక స్కూటరు, బైకు, దీని తర్వాత లైఫ్ ఏంటి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్లి చేయాలి, దానికేంటి ఇప్పుడు నుంచే హీ ప్లాన్స్ అప్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యామిలీ. నంబర్ 7, దే ఆల్వేస్ స్టాండ్ యాజ్ అ ఫాల్ బ్యాక్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఏది ఏమైనా సరే మీ నాన్న వచ్చిన తర్వాత మాట్లాడదాం, సరే నాన్నకి చెప్దాం. హెల్ప్లెస్ సిచ్యువేషన్, నాన్న ఆలోచించి ఏదో ఒకటి చేస్తాడు. నాన్న ఏదో ఒకటి చేస్తాడు, కానీ నువ్వు చెత్త నిర్ణయాలు తీసుకొని నీ పిల్లల గురించి, నీ గురించి, ఇంటి గురించి అనవసరమైన కొనేసి గందరగోళం పెట్టి ప్రెషర్ పెట్టకూడదు. ఇది పలాంది తెచ్చుకుందాం అనుకుంటున్నాను, డిస్కస్ చేసి మనకుంది ఎంత, మన రాబడి ఎంత, మన సాల్వెన్సీ ఎంత, ఏమేమి ఉన్నాయి, మన బ్రతికి ఇది ఇంత కట్టుకోవాలా, రేపు పొద్దున ఇంకొక కొత్త అవసరం వస్తే దానికింత ప్లానింగ్ చేసి ఇమోషనల్గా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తావు ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఓవర్ట్లీ ఇమోషనల్ అయిపోయి దానికి లోబడిపోయి దే టెండ్ టు లూజ్ అవుట్ ఆన్ ఎవ్రీథింగ్ అండ్ బ్రేక్ డౌన్. నువ్వు ఇంత ప్రెషర్ పెడుతున్నావు. ఎప్పుడైనా కానీ పిల్లలు కానీ భార్యలు కానీ నాన్న మీద ప్రెషర్ రానియకుండా చూడండి. వాడు గుండెపోటు వస్తే దాని తర్వాత పరిస్థితి వేరైపోతుంది. ఉన్నా కానీ మనిషి ముందుట్లాగా ఉండలేడు. ఎంతవరకు మా నాన్న చేయకూడదు అనేది ఆలోచించి, ఎంతవరకు నా భర్త చేయగలడు అనేది ఆలోచించి చేయాలి. అని ముప్పతిప్పులు పెట్టేటట్టుగా చేయకూడదు. వాళ్ళందరూ చేస్తున్నారు నువ్వు చేయలేవా అంటే ఎంత బాధాకరమైన. వాడు చేస్తాడు, వాడు ఏమేం చేస్తున్నాడో ఈడు కూడా చేస్తే అప్పుడు నీకు సరిగ్గా ఉంటుంది. అండ్ ఫాదర్స్, ఇఫ్ యూ డోంట్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యూ ఫెయిల్. డోంట్ కంప్లైన్, యూ కాల్ ద షార్ట్స్. ఓకే, అదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను అది 1,50,000 ఉంది, అది కొందాం అనుకుంటున్నాను నేను. ఆగు. కొంతమంది వెళ్ళి కొనేసి వచ్చేస్తారు ఈఎంఐ మీద, నువ్వు కట్టమంటారు. అట్లాంటి పెద్ద పనులు నిర్ణయాలు. When God thinks of you, He's thinking about all, He's not thinking about all your mistakes and messes. You tell me, దేవుడు నీ గురించి ఆలోచించేటప్పుడు ఏం ఆలోచిస్తాడు?
నువ్వు చేసిన తప్పులు నువ్వు అవన్నీ ఆలోచించడు. నిన్ను చూసినప్పుడల్లా హీ యాక్చువల్లీ రిజాయిసెస్ ఇన్ ద పర్సన్ హీ ఈజ్ మేకింగ్ యూ టు బికమ్. రాబోయే దినాల్లో నువ్వు ఏం అవ్వబోతున్నావు అది గుర్తు చేసుకొని ఆయన గమనించుకొని నీ యందు ఆనందిస్తుంటాడు దేవుడు. గాడ్ డ్రీమ్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్. డాడీ డ్రీమ్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఏదో ఇమోషనల్గా నువ్వు ఈరోజు అందరికీ ఉంది కదా నాకు కావాలి అని నువ్వు భార్య కానీ పిల్లలు కానీ అంటే ఈయన మనకి ఈరోజు లేకపోయినా పలా రేపు పొద్దున అసలైన అవసరం వస్తుంది, నీ పెళ్ళి ఎవడు చేస్తాడు, నేనే చేయాలి కదా, అప్పుడు ఇది పనికి వస్తుంది. ప్లానింగ్. Why does God just dream about you? Because He's your daddy. Your understanding of God profoundly impacts how you see God. నువ్వు దేవుని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి నువ్వు దేవుని ఎలా చూస్తావు, ఆయన్ని ఎలా ఫేస్ చేస్తావు అనేది ఆధారపడి ఉంటుంది. దేవుణ్ణి నువ్వు ఒక న్యాయమూర్తిగా చూస్తే, ఇఫ్ యు సీ గాడ్ యాజ్ అ జడ్జ్, యూ విల్ ఫేస్ హిమ్ డిఫరెంట్లీ. ఇఫ్ యు సీ గాడ్ యాజ్ అ హార్డ్ టాస్క్ మాస్టర్, అమ్మో దేవుడు దంతాడు, అమ్మో, యూ విల్ సీ హిమ్ డిఫరెంట్లీ. ఇఫ్ యు సీ గాడ్ యాజ్ అ లవింగ్ డాడీ, నన్ను ప్రేమించే తండ్రి, నాన్న అంటే ఆయన్ని చూసే విధానం, ఆయన అప్రోచ్ అయ్యే విధానం చాలా. దేవుడు మన ద్వారా ఏం చూస్తున్నాడు? వాట్ ఈస్ గాడ్ లుకింగ్ ఫార్ ఫ్రమ్ అస్ యాజ్ డాడీస్? హీఈస్ లుకింగ్ ఫర్ గాడ్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పేరెంటింగ్. దేవుని యందు భయభక్తులు కలిగిన తండ్రులు, నాన్నలు, ఆ భయభక్తుల్లో పెంచాల్సినటువంటి బాధ్యత కలిగిన తండ్రుల కొరకు పిల్లల్ని ప్రభావితం చేసేటటువంటి తండ్రుల కొరకు చూస్తున్నారు. See, while love is the key, discipline is crucial. ప్రేమ చాలా తాళం చెవి అయినా కానీ, ఇంపార్టెంట్ అయినా కానీ, డిసిప్లిన్ అనేది చాలా క్రూషియల్. మిమ్మల్ని డిసిప్లిన్ చేయకపోతే విల్ బీ ఇన్ ట్రబుల్. లవింగ్ దెమ్ మీన్స్ టెలింగ్ దెమ్ ద ట్రూత్. ఇవన్నీ చేయాలి అంటే ఒక ప్రభావితం చేసే నాన్నగా నువ్వు ఉండాలి అంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఎ రిలేషన్షిప్. నువ్వు పిల్లలతోటి రిలేషన్షిప్ బిల్డ్ చేయకుండా ఏదో చేసేయాలి అంటే అది అయ్యే పని కాదు. ప్రేమ ఉండాలి, రిలేషన్షిప్ పిల్లలతోటి. ఐ ట్రై టు బిల్డ్ ఇట్ బికాస్ వీ వాంట్ టు బిల్డ్ అవర్ రిలేషన్షిప్ బికాస్ వీ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్.